హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సే వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కొత్తకొండ జాతరకి వెళ్ళాము ఈరోజు. సో ఆ కొత్తకొండ జాతరకి చూడండి, మూలకన్నూరు నుంచి ఇది మెయిన్ సెంటర్ అనమాట. నేను ఏంటంటే రివర్స్ వచ్చేటప్పుడు తీసాను. సో అది రివర్స్ చేసేవారికి వెహికల్స్ రివర్స్గా కనిపించినాయి. ఇది చూడండి, అక్కడ గుమ్మకాయలు అమ్ముతున్నాడు, కొబ్బరికాయలు అన్నీ ఏంటంటే తీర్థం సంబంధించిన జాతర సంబంధించినవి అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడి నుంచి ట్రాఫిక్ జాతరకి వచ్చాం. ఇదేంటి ఎంట్రన్స్? మా ఎంట్రన్స్ వీరభద్ర స్వామి దేవాలయం. కొత్తకొండ జాతర ఎంట్రన్స్ అన్నమాట. ఇది చూడండి, ఆర్చ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ముందు ఇక్కడ త్రిశూలమును నంది ఉన్నారు, విగ్రహం ఉన్నాయన్నమాట. ఆర్చ్ ముందు దేవాలయంకి ఆర్చ్ ఎంట్రన్స్ ముందు అన్నమాట. ఇది ఫిక్స్. మేము ఫైనల్గా అయితే వీరభద్ర స్వామి దర్శనం చేసుకోవడానికి లోపలికి ఎంట్రీ అయ్యాము. మేము సైడ్ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యామన్నమాట. అంటే చిన్న గల్లీ ఉండే షాప్స్ మధ్యలో ఆ గల్లీ నుంచి లోపలికి కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము దర్శనం చేసుకోవడానికి. చూడండి, అందరూ అక్కడ దర్శనం చేసుకొని కూర్చున్నారు. కొందరేమో దర్శనం చేసుకుంటున్నారు. సో మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఇంకా ఈ గల్లీలకి వెళ్ళి వచ్చామన్నమాట. సో మేము విఐపి టికెట్ దర్శనానికి టికెట్ తీసుకున్నాము. 200 రూపీస్ పర్ హెడ్, ఒక్కరికి 200 రూపీస్ అన్నమాట. ఏంటంటే తొందరగా దర్శనం అయిపోయింది, హాఫ్ అన్ అవర్లో. రష్ అయితే చాలా రష్ ఉన్నారు. దర్శనం చూడండి, వీరభద్ర స్వామి ఎలా ఉన్నాడో. ఈయన వీరభద్ర స్వామికి విగ్రహం ఇదే అన్నమాట, టెంపుల్ది. ఏంటంటే ఆయన కొండ మీదకి వెళ్ళి వస్తుంటే కింద పడడం వల్ల ఆయనకి ఒక కాలు ఇరిగిందంట. సో ఆ ఒక కాలు చూడండి, అబ్జర్వ్ చేయండి, వంకర ఉంటుంది ఆ స్వామి గారికి. ఇది వీరభద్ర స్వామి దేవస్థానం. చూడండి, కాలు ఒకటి క్రాస్గా ఉంది, ఒకటి స్ట్రైట్గా ఉంది, చూసారా? ఇదండి స్వామివారి విగ్రహము. ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు పూలతోటి. మాకైతే దర్శనం చాలా మంచిగా అయింది. మేమైతే మంచిగా మొక్కుకొని దర్శనం చేసుకొని అందరినీ మంచిగా చూడాలి అని మొక్కుకొని వచ్చామన్నమాట. సక్సెస్ఫుల్గా అయితే కొత్తకొండ జాతర వీరభద్ర స్వామి దేవస్థానంకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చాము. ఈ స్వామివారి జాతర 9 days జరుగుతుందంట కొత్తకొండలో. చూడండి, దర్శనం చూడండి ఎంత రష్ ఉన్నారో. స్పెషల్ దర్శనం లైన్. దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అలా కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా గుర్తుకుండాలి కదా. సో ఇది ఎగ్జిట్ దగ్గర. ఇది దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ బొట్టు పెడుతున్నారు అయ్యగారు. ఇంకో అయ్యగారేమో శతకోపం పెడుతున్నారు. ఆ శతకోపం పెట్టించుకొని బొట్టు పెట్టించుకొని ఆశీర్వాదం తీసుకొని వచ్చాము. అలా కొన్ని ఫొటోస్. ఇది కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయంలో ఉన్నాము.
మాత్రం చాలా ఉంది అసలు. నార్మల్ దర్శనం లైన్ చూపించాలా మీకు? ఇగో ఇది నార్మల్ దర్శనం లైన్, బయట నుంచి ఉంది లైన్ చూడండి. ఇంకా అటు సైడ్ బయట నుంచి కూడా ఉంది లైన్. ఇది ఫ్రీ దర్శనం లైన్ అన్నమాట. చూడండి ఫ్రీ దర్శనం లైన్. కోడలను కూడా కడుతున్నారు అన్నమాట మన వీరభద్ర స్వామికి. కోడలను దర్శనానికి మేమైతే స్పెషల్ దర్శనంకి వెళ్ళినాం. 200 రూపీస్ టికెట్ తీసుకున్నాం, కానీ స్పెషల్ దర్శనంలోకి పోయినాం మేము. ఇది 200 టికెట్. మేము ఇంతకుముందు లోపల అయినప్పుడు రష్ లేరు, ఇప్పుడేమో రష్ అయిపోయారు. ఈ పిక్చర్ ఏమో ఈ నంది సైడ్ అన్నమాట. చూడండి ఆ కిటికీ డోర్స్ నుంచి బయట నంది ఉన్నారు, పెద్ద నంది. ఇది నంది సైడ్ దిగామన్నమాట. ఈ ఫొటోస్ ఏంటంటే లోపల నుంచి నంది కనిపించాలి అనేసి నంది దగ్గర దిగాము. మళ్ళీ బయటికి కూడా వెళ్ళి నంది దగ్గర దిగాము. ఇది వీరభద్ర స్వామి టెంపుల్ లోపల ఫొటోస్ దిగేసి స్వామివారి షార్ట్ కట్లకి లోపలికి వెళ్ళాము మేము. టెంపుల్ లోపలికి మేము నంది దగ్గరికి పోతున్నాం. నంది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్. రష్ మాత్రం చాలా ఉంది. అక్క పెద్ద నంది, శ్రేష్ట పెద్ద ఆవు, కవ్వు కవ్వు కవ్వు. అదే నా డ్రెస్లో చిక్కిపోయింది, బక్కగా అయిపోయింది. బయటకు వచ్చినాక నన్ను దగ్గర కూడా ఫొటోస్ దిగామన్నమాట. ఏంటంటే ఈ బయట నుంచి ఫ్రీ దర్శనం లైన్ ఉంది, ప్లస్ 200 రూపీస్ దర్శనం కూడా ఉంది. ఏంటంటే బయట నుంచి ఉన్నాయి లైన్స్. జాతర షాపింగ్స్. చూడు ఎటు నుంచి పడితే అటు నుంచి కార్లు, వెహికల్స్, కొంత వెహికల్స్, బొమ్మలు. ఏ బొమ్మలు? కృష్ణయ్య ఉన్నాడు, ఆవు కృష్ణయ్య. నేను ఇది చూసిన పోయేటప్పుడే తాగు. చెయ్యా ఎక్కడికి వచ్చినావు? చేస్తా మళ్ళీ చెప్తుంది. చేస్తా ఏం చేస్తాను? ఆమె తింటాను, కళ్ళు తాగుతాను. ఓ వీడియో తీస్తాను నాన్న. వెరీ గుడ్. చెప్పు. డ్రింక్ తాగుతానవరా? అయితే ఏం చేయాలి? అది ఇలా పట్టదు నాన్న, ఇలా పట్టదు. ఐస్ క్రీమ్ టైమా? ఈ భీముడు ఇది. నేను నువ్వే బలుగు, నువ్వే బలుగు. అది బలుగున్నది, నేను ఇయ్య. బాహుబలి జర్రా, బాహుబలిని చూద్దాం. 4 లీటర్లు పోతా, 5 లీటర్లు జరుగుతా అంటే కాదు. బాగుందా? సాటిస్ఫైడా? ఐస్ క్రీమ్ నాన్న ఇంటికి దారి, ఇంటి టైం అనుకుంటా.
బాబా బాబా ఈ తాంగా కూడా తినచ్చారా ఏ సైడ్ కాకపోతే కట్టుకుంటాం లేకపోతే ఇది అంత ముక్తారు ఇక బాగుందా ఐస్ క్రీమ్ నాతో చూడు ఇంకో ఇంకో ఐస్ క్రీమా 2 ఐస్ క్రీమ్సా నీకు పండగ వచ్చినట్టే పిక్నిక్ లెక్క సక్సెస్ఫుల్గా మా కొత్తకొండ జాతరకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము. ఈ కార్లో రిటర్న్లో వెళ్తూ ఉంటే లంచ్ చేసి ఎక్కాము కదా. సో చూడండి సాంగ్స్ పెట్టుకున్నాం అనమాట. ఈ సాంగ్స్ ప్లే చేస్తే ఏమవుతుందంటే కాపీరైట్ అని పెడతారు. సో అలా అనేసి మ్యూట్లో పెట్టాను. సాంగ్స్ పెట్టుకున్నాం అనమాట. గ్లాసెస్ అన్నీ క్లోజ్ చేసి సాంగ్స్ చిరంజీవి సాంగ్స్ ఇప్పుడు అన్ని మాస్ సాంగ్స్ ఉన్నాయి కదా, ఆ సాంగ్స్ అన్నీ పెట్టుకొని చూడండి ఎట్లా ఎగురుతున్నారో డ్యాన్స్. ఏంటంటే మన కడుపులో కొంచెం ఫుడ్ పడ్డది కదా, సో ఎనర్జీతో ఉన్నారు. సో అలా కాసేపు చిల్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసుకుంటూ ఇంటికైతే సేఫ్గా రీచ్ అయ్యాము. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే. స్వామివారిది ఇదేంటంటే సంక్రాంతి ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి 9 days జరుగుతుందంట ఈ జాతర. 9 days వరకు జాతర మాత్రం ఏంటంటే స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మనం వెళ్ళేటప్పుడు మాత్రం నాన్ వెజ్ తినకుండా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కన ఒక దేవుడు ఉంటారంట అక్కడ. సో అక్కడ కొందరు నాన్ వెజ్ కూడా తింటారు. సో అలా మేము ఏంటంటే సండే రోజు వెళ్ళాం కాబట్టి ఇంట్లోనే మేము కుక్ చేసుకొని వెళ్ళాము. రిటర్న్ దర్శనం అయిపోయిన తర్వాత మన ఇష్టం అన్నమాట. సో అక్కడ ఒక ప్లేస్ చూసుకొని అక్కడ లంచ్ చేసి రిటర్న్ అయ్యాము. అలా ఇక కార్లో మాత్రం సాంగ్స్ పెట్టుకొని ఇక చూడండి వాళ్ళ నాన్నని డిస్టర్బ్, నాన్న చూడు నా డ్యాన్స్ అని అనుకుంటా వాళ్ళ నాన్న చూడండి చూడు నా డ్యాన్స్ నేను ఎలా వేస్తున్నానో అనేసి మా పెద్ద కోడలు పిలుచుకుంటూ వాళ్ళ నాన్నకి మొత్తం అందరి మీద ఎగురుతుంది చూడండి. అసలు ఆపలేకపోయాం మేము. ఇక ఎగురుతుంది కదా అని ఎగురని అనేసి అదో ఎంజాయ్మెంట్. ఆ పిల్లలు అలా ఎగురుతుంటే ఎంజాయ్ చేస్తుంటే మనకు కూడా మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. హ్యాపీనెస్ అదో ఆనందం మనకి పిల్లలు ఎగురుతుంటే మనకి. ఫైనల్గా అయితే మేము కొత్తకొండ ఈ సంక్రాంతి ఇయర్ 2026 జాతరకి అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాం. అలాగే బ్లెస్సింగ్స్ తీసుకొని అందరినీ బాగా చూడండి అనేసి అందరినీ దీవించండి అనేసి కూడా మొక్కి వచ్చాము. చూడండి వాళ్ళ నాని దగ్గర కూర్చుని చిన్నామే నాని దగ్గర కూర్చొని ముందటగా కూర్చొని ఎగురుతుంది డ్యాన్స్. ఇక పెద్ద ఆమెనైతే మనం అసలు ఆపలేకపోయాము మేము. ఒక్కటే ఎగరడం అది చూడండి ఎట్లా ఎగురుతుందో. అంటే ఆ సాంగ్ బీట్ని బట్టి వేస్తుంది అనమాట. స్పీడ్గా ఉంటే స్పీడ్గా, స్లోగా ఉంటే స్లోగా, అలా బీట్ని బట్టి డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ నాన్నకి ఫేవరెట్ హీరో చిరంజీవి ఉన్నారు కదా, చిరంజీవి మా సాంగ్స్ ఇప్పుడు వచ్చాయి కదా. సో ఆ సాంగ్స్ పెట్టేవారికి మనవరాలకు కూడా చాలా ఊపు వచ్చేసింది. ఆ సౌండ్ పెడితే ఎలాగైనా మంచి బీట్, చిరంజీవి అంటే మామూలుగా ఉండదు కదా. సాంగ్ పెట్టుకొని అయితే డ్యాన్స్ చేసుకుంటా హ్యాపీగా. ఇప్పుడేమో బొంబాయికి రాను అని సాంగ్ అనమాట. ఆ సాంగ్ ఏంటంటే కాపీరైట్స్ పడతాయి సాంగ్స్ పెడితే. సో అలా అనేసి నేను మ్యూట్లో పెట్టాను సాంగ్స్. జస్ట్ మనకు వీడియో చూపిస్తున్నాను నేను. ఏంటంటే ఇప్పటికీ నేను ఈ వీడియో ఎన్నిసార్లు ఎడిట్ చేశానో నాకు ఎంత ఈ మ్యూట్లో పెట్టి లాస్ట్గా ఇప్పుడు ఈ సాంగ్ చూడండి, బొంబాయికి రాను సాంగ్ నా చున్నీ నా స్కార్ఫ్ తీసుకొని మీదేసుకొని కింద పడుకుంటా లేస్తూ స్వామివారు అయితే చాలా మంచిగా అసలు పూలతోటి ఎంత బాగా అలంకరించారో అసలు
మేము ఏంటంటే షార్ట్ కట్గా వెళ్ళామన్నమాట. అక్కడ 2 టికెట్స్, ఇప్పుడు 200 టికెట్స్ ఉన్నాయి, 500 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రీ దర్శనం అయితే చాలా 1 అవర్ 2 అవర్స్ పడుతుందంట దర్శనం. 200 టికెట్స్ కూడా బయట నుంచి లైన్ ఉంది. కానీ ఏంటంటే మా లక్, మేము వెనక నుంచి షార్ట్ కట్గా ఎవరో దర్శనానికి లోపలికి వెళ్ళి వస్తున్నారు అనేసి చూస్తే ఎంట్రీ ఉందన్నమాట. సో ఆ సందులోకి వెళ్ళి మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. షార్ట్ కట్గా వెళ్ళి లోపలికి వెళ్ళిన మా అదృష్టం మాకు 200 టికెట్ అసలు అయితే బయట ఇస్తున్నారు. మేము లోపలికి వెళ్ళే వారికి స్పెషల్ దర్శనం అనేసి టికెట్ ఇచ్చి లోపలికి వెళ్ళే వారికి మాకు తొందరగా అయిపోయింది. మాకు 1/2 అవర్లో దర్శనం అయిపోయింది. ఏంటంటే ఆ 1/2 అవర్ కూడా ఎందుకు పట్టింది అనేసి అంటే కొండ సూర్యక వాళ్ళ రిలేషన్స్ ఎవరో వచ్చారంట. సో ఆపేసారు లైన్ కాసేపు. అయిపోయిన తర్వాత మాత్రం తొందరగా దర్శనం అయిపోయింది. ఫస్ట్ అయితే శివాలయం, శివుడి టెంపుల్ ఉంది, తర్వాత శివలింగం ఉంది, తర్వాతనేమో మన వీరభద్ర స్వామి ఉన్నారు, తర్వాత ఒక అమ్మవారు ఉన్నారు. ఈ 3 దర్శనాలు, ఈ 3 దేవతలను దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ బొట్టు పెడుతున్నారు, శతకోపం కూడా పెడుతున్నారు అన్నమాట. దర్శనం చేసుకున్నాం. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా కోడలు దుప్పటి కప్పుకుంటుంది చూడండి, చిరంజీవి లాస్ట్ డైలాగ్ ఉంటాయి కదా, ఆ సీన్ చేస్తుంది అన్నమాట. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.